రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి పార్టీ అందరూ గ్రామాన వార్డున పర్యటించి సమావేశాలు నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అన్ని వర్గాలకి అతీతంగా కూడా అందరూ వచ్చి సంతకాల సేకరణ చేసి ఈ జీవోని వ్యతిరేకిస్తున్న ఈ జీవో రద్దు కావాలని చెప్పి స్వచ్ఛందంగా అందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది. 50,000 సంతకాలు పిఠాపురం నియోజకవర్గం నుంచి 3 మండలాలు 2 మున్సిపాలిటీల నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి వార్డులోని సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి పంపించడం జరిగింది. నిన్ననే మీ అందరికీ తెలుసు, నిన్ననే గవర్నర్ గారికి కూడా ఈ యొక్క 1,04,00,000 పైన సంతకాలన్నింటినీ కూడా అందజేయడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కలిసి ఆలోచించాలి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని తప్పకుండా వెనక్కి తగ్గడంలో ఎక్కడా తప్పు లేదు. ప్రజలకి మేలు చేసే కార్యక్రమం కోసం జీవోని రద్దు చేయటం వల్ల ఎక్కడ కూడా ఇందులో ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పక్క పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాల వైద్య విద్య, పేద బడుగు బలహీన మధ్యవర్గ వర్గాలకి వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వచ్చి ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గదు. ఎప్పుడు కూడా ప్రజలతో అండగానే ఉంటుంది, ప్రజలకి అందుబాటులోనే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా మేమందరం కలిసికట్టుగా ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మా సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. వారికి ఏ అవసరం వచ్చినా కూడా పిఠాపురం వైఎస్ఆర్సీపీ వారితోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గాన్ని గౌరవించి నాకు పిఎస్సి మెంబర్గా అవకాశం కల్పించడం జరిగింది. నేను హృదయపూర్వకంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరి తరఫున, నా తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గౌరవించి ఈ బాధ్యతని నా మీద పెట్టడం జరిగింది. తప్పకుండా మరింత బాధ్యతాయుతంగా పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడానికి చేస్తాం. ఈ పదవి ఏదైతే ఇది గౌరవించి అత్యున్నతమైన పిఎస్సి మెంబర్గా ఇచ్చారు. పిఎస్సి అంటే పొలిటికల్ అఫైర్స్ అడ్వైజరీ కమిటీ, అఫైర్స్ కమిటీ కింద ఉంటుంది. కానీ నా దృష్టిలో ఏంటంటే పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన పదవి, అంటే పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన మా వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అంతటికీ కూడా నేను అంకితం చేస్తున్నాను. వీరందరి సహకారంతో ఈరోజు వీరందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ సహకరించడం వల్లే ఏ కార్యక్రమం అయినా కూడా జయప్రదంగా సక్సెస్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే గౌరవించి ఈ పదవిని బాధ్యతాయుతంగా ఆయన పదవిని నాకు అప్పచెప్పారు. నేను హృదయపూర్వకంగా జగన్ గారికి మరొకసారి ధన్యవాదాలు. నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరింత బాధ్యతాయుత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. మా పిఠాపురం నియోజకవర్గ పార్టీ శ్రేణులందరికీ కూడా గౌరవ ప్రతిష్టలను పెంచే విధంగా మా నాయకురాలు వంగా గీతా విశ్వనాథ్ గారిని రాష్ట్ర పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ అయినటువంటి పిఎస్సిలో ఒక మెంబర్గా నియమించడం. ఈరోజు ఆవిడ గత సంవత్సరాల కాలంగా ఆవిడ సుదీర్ఘ రాజకీయ అనుభవం అనేక పదవులు నిర్వహించినప్పటికీ ఒక ప్రతిపక్ష పాత్రలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో అధికార పార్టీని ఎదుర్కొంటున్న తీరు, పార్టీ శ్రేణుల్ని నడిపిస్తున్న తీరు నిజంగా చాలా గర్వకారణం. మేమంతా కూడా ఆవిడ పనితీరు చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా పార్టీ కేడర్ అంతా కూడా నియోజకవర్గ కార్యకర్తలు అందరి తరఫున కూడా మేము చాలా గర్విస్తూ ఉన్నాం. ఇంకో 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఇచ్చిన కానుకగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నియోజకవర్గ పార్టీ శ్రేణులందరి తరఫున మా నాయకురాలకి